తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని తండ్రి మేము చదివి వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని భాగ్యాన్ని మాకు కలుగ చేయమని తండ్రి, ఈ యొక్క జ్ఞానము మా హృదయంలో వెలుగుగా ఉంచుకొని ఆ వెలుగు త్రోవలు మేము నడిచినట్లుగా నీ యొక్క కృపా బాహుల్యం మీద నింపి నీ యొక్క సమాధానము, నీ యొక్క దీర్ఘశాంతం, నీ యొక్క దయాళుత్వం మేము కలిగి జీవించలాగున ప్రేమ, సాత్వికం ఇవన్నీ కూడా మేము కలిగి జీవించలాగున ఈ యొక్క కృప మాకు అనుగ్రహించి నడిపించమని ఈ మా మనవడు మా రక్షకుడి విమోచకుడు విశ్వ మెస్సయనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట, యుద్ధము యెహోవాదే, యుద్ధము యావేదే, యుద్ధము యావేదే, యుద్ధము యెహోవాదే. మొదటి రాజులు 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో సియోను దావీదు పురము నుండి అదోనై వారి మందసాన్ని తీసుకురావటానికి సొలొమోను పెద్దలను, యాజకులను, కుటుంబ పెద్దలను తీసుకొని ఏతనిమి 7వ నెల పండుగ కాలమున మరి అదోనై మందసాన్ని తీసుకురావడానికి తీసుకొచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం. ప్రత్యక్షపు గుడారమును, పరిశుద్ధ ఉపకరణములను యాజకులు, లేవీయులు తీసుకురాగా ప్రజలందరూ మందసం ఎదుట నిలవబడినట్లుగా చూస్తున్నాం. ప్రజలు గొర్రెలను, ఎడ్లను బలులు ఇచ్చి బలులు అర్పించగా యాజకులు మందసమును గర్భాలయం ముందు ఉంచినట్లుగా చూస్తున్నాం. ఈ మందసములో ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అదోనై వారు చేసినటువంటి నిబంధన పలకలను ఈ యొక్క మందసములో ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. మందసమును ఉంచి యాజకులు మందసము వెలుపలికి రాగా, ప్రత్యక్ష గుడారం వెలుపలికి రాగా మేఘము ఒకటి అదోనై వారి మందిరాన్ని కప్పికొట్టినట్టుగా, ఆ తర్వాత అదోనై వారి తేజో మహిమ ఆ మందిరము నిండుకొని ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.